హైదరాబాద్లో 10 రూపీస్కే దోశ వేస్తున్నారు. ఈ ప్లేస్ అసలు చాలా అఫోర్డబుల్. మనకి ఏ మెనూ తీసుకున్నా కూడా 10 రూపీస్ నుంచి 20 రూపీస్ మాత్రమే ఉంటుంది. హైయెస్ట్ మెనూ అంటే 20 రూపీసే ఇక్కడ. హైదరాబాద్లో మనం ఎక్కడ దోశ తినాలన్నా కానీ మినిమం 50-60 అయితే పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఈ ప్లేస్లో వీళ్ళు 10 రూపీస్కే దోశ ఇస్తున్నారు. ఇది ఎలా ఉందో తిని చెప్తాను. దోశని చట్నీలు అద్దుకొని తింటే చాలా అంటే చాలా బాగుంది. వేడివేడిగా దోశలో ఈ చట్నీ కాంబినేషను చాలా బాగుంది. వీళ్ళ దగ్గర ఇంకా చట్నీస్ ఉన్నాయి, రకరకాల చట్నీస్ ఉన్నాయి. నాకు తెలిసి సాంబార్ కూడా ఉన్నట్టుంది. ఉగ్గాని ఉంది, ఉప్మా ఉంది. 10 రూపాయలకే 2 ఇడ్లీ ఇస్తున్నారు. చాలా తక్కువ ప్రైస్కే మంచి క్వాలిటీ టిఫిన్ అయితే పెడుతున్నారు. అన్నా మీ పేరు? సాయిరాజు. ఇక్కడ ఎంతకాలంగా టిఫిన్ చేస్తున్నారు? ఇక్కడ 5 ఇయర్స్ నుంచి నేను టిఫిన్ చేస్తుంటాను. ఇంకోటి ఏదంటే ఇక్కడ 10 రూపాయలకే మనకి చీప్గా బెస్ట్గా మనకు దొరుకుతుంది. ఇడ్లీ, వడ అండ్ దోశలు. లేని వాడికి ఇది ఒక భాగ్యంగా దొరుకుతుందని నా ఆలోచన. ఫుడ్ ఎలా ఉంటుంది ఇక్కడ? ఫుడ్ వెరీ గుడ్. అంటే మీరు ఇక్కడ డైలీ వచ్చి తింటారా? డైలీ పర్ డే రోజు వచ్చి తింటాను. ఒక 20 రూపాయలు ఖర్చు పెడతా. 20 రూపాయలు నాకు కడుపు నిండుతుంది. సో బయట నుంచి వచ్చి తినే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? తినమనే చెప్తాను కానీ తినద్దని చెప్పట్లేదు. సో తక్కువ కాస్ట్కే మనకి ఫుడ్ అయితే దొరుకుతుంది. హైదరాబాద్లో ఎక్కడ చూసినా మనము మినిమమ్ టిఫిన్ చేయాలన్నా 50 నుంచి 60, 80, 100 కూడా పెట్టాల్సిన పరిస్థితి. ఇక్కడైతే మనకు 10 రూపీస్కే ఒక దోశ దొరుకుతుంది. 10 రూపీస్కే 2 ఇడ్లీ ఇస్తున్నారు. ఉప్మా, ఈ ఉగ్గాని కూడా ఉంటుంది. హైయెస్ట్ మెనూ వచ్చి ఇక్కడ 20 రూపీసే అని అన్న చెప్తున్నారు. అంటే చాలా తక్కువ రేట్కే క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారు. అన్న మీ ఫేవరెట్ టిఫిన్ ఏంటి ఇక్కడ? ఇడ్లీ అన్న. ఇడ్లీ ఇడ్లీ చాలా బాగుంటుంది, మెత్తగా ఉంటుంది, దూదిలాగా ఉంటుంది. నోట్లో వేస్తే కింద కరిగిపోతుంది. ఓకే. అన్న ఫేవరెట్ ఇడ్లీ అంట. ఇక్కడ 10 రూపీస్కి 2 ఇడ్లీ ఇస్తారు.